ఒకదాన్ని పోలిన కట్టడాలు ఎన్నో ఉంటాయి. ఒక్కో కట్టడానికి ఒక్కో ఘనమైన చరిత్ర ఉంటుంది. అలాంటి కట్టడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. చరిత్రను మోసి మోసి అలిసినట్టుండే బండరాళ్ల గుట్టపై చక్రాకారంలో నిర్మించిన ఓ ఆలయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచిన అత్యున్నత భవనంలా ఉండే ఏకటేశ్వర్ మందిర్పై ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయాన్ని చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది కదూ. వినీలాకాశపు గొడుగు కింద చక్రాకారంలో కాలపు అనంతతత్వానికి ప్రతీక అన్నట్టున్న ఈ దేవాలయం పేరు ఏకటేశ్వర్ మందిర్. దీనికి ఆకాశాన్నంటే గోపురాలుండవు, కానీ ఎంతో విశాలమైంది. ఏదో రహస్య జ్ఞానానికి గుహ్యతమ తపో మార్గంలాగుండే ఒక చిన్న ద్వారం గుండా వెళ్తే ఈ అద్భుత కట్టడం కనిపిస్తుంది. అయితే ఈ గుడిని మొదటిసారి చూసినట్టు మాత్రం అనిపించదు, ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఈ ఏకటేశ్వర్ మందిర్ను చూడగానే అచ్చం మన పార్లమెంటు భవనంలా ఉంది కదా అని అనిపిస్తుంది. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, కానీ ఇది మన పార్లమెంటు భవనంలో ఉండటం కాదు. మన పాత పార్లమెంటు భవనమే దీనిలా ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బుందేల్ఖండ్ ప్రాంతంలోని మొరీనా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మతౌలి అనే గ్రామం ఉంది. ఇక్కడ కొలువైన ఏకటేశ్వర మందిర్ నిర్మాణ శైలిని చూసి ప్రేరణ పొందిన బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్వర్డ్ బేకర్, ల్యూటెన్స్లు 1912లో మన పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ఏకటేశ్వర్ మందిర్ చూసిన తర్వాత ఎన్ని డిజైన్లున్నా ఆర్కిటెక్టులకు నచ్చలేదట. ఇక దేన్ని పరిశీలించకుండా పార్లమెంటు భవనం దీనిలాగానే ఉండి తీరాలన్న నిర్ణయానికి వచ్చేశారు. కొద్ది మార్పులతో పార్లమెంటు మోడల్ సిద్ధమైంది. అందరి ఆమోదం లభించాక నిర్మాణం మొదలెట్టారు. కొద్ది కాలంలోని ఢిల్లీ తలపై మగుటమణి లాంటి అందమైన పార్లమెంటు భవనం తయారైంది. మతౌలి ప్రాంతంలో ఏకటేశ్వర్ టెంపుల్ తప్ప చూసేందుకు ఇంకేమీ కనిపించదు. భారత్ అనే బంగారు ఖజానానికి తాళం చెవిగా బ్రిటిషర్లు పేర్కొన్న గ్వాలియర్ కోట నుంచి కూడా మతౌలి కేవలం 40 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఢిల్లీ నుంచి కూడా పెద్ద దూరమేం కాదు. అంతేకాకుండా మొరీనా జిల్లా విచిత్రమైన హిందీ యాస బోలికి, చంబల్ బందిపోట్ల తూటాలు, గోలీకి పేరుగాంచింది. ఏకటేశ్వర మందిరం 8వ శతాబ్దం కాలానికి చెందిందని చెప్తారు. ప్రతీహార రాజుల ప్రాచీన భవన నిర్మాణ శైలి వైభవం ప్రాణం పోసుకున్నట్టుండి ఈ దేవాలయానికి 100 స్తంభాలుంటాయి. కానీ ఒకే ఒక్క ప్రవేశ ద్వారం. లోపలికి వెళ్లగానే చక్రాకారంలోన ఆ కట్టడం నట్టనడుమ గర్భగుడి. అందులో ఏకటేశ్వరనాథుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. చక్రాకార భవనంలో 64 గదులుంటాయి. ఒక్కో గదిలో ఒక్కో శివలింగం. ఆ శివలింగాన్ని అర్చిస్తున్న ఒక్కో యోగిని విగ్రహం ఉంటాయి. అందుకే దీన్ని చౌసెట్టి యోగిని దేవాలయం కూడా చెప్తుంటారు. కాలం పెట్టిన పరీక్షలకు తట్టుకుని శతాబ్దాల దాడుల్ని సహించి మరీ మతౌలిలో పార్లమెంటు మాతృక ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. తరాల చరిత్రను తనలో దాచుకునే విశిష్ట దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.